హలో అండి, వెల్కమ్ టు ఎస్వి ప్రాపర్టీస్. ఇక్కడ మీరు చూడబోతున్న హౌస్ వచ్చేసి 112 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి 3 BHK డూప్లెక్స్ విల్లా అండి. నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి 3 BHK డూప్లెక్స్ విల్లా అనమాట. ఇంటి ముందర రోడ్డు వచ్చేసరికి అయితే మనకి సీసీ రోడ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ నార్త్ వెస్ట్ కార్నర్లో ఒకటి ఉన్న హౌస్ అండ్ అలాగే నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్. ఈ 2 హౌసెస్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ర్యాంప్ ఏరియా కూడా మనం ఇక్కడ గ్రానైట్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే కార్ పార్కింగ్ ప్లేస్లో కూడా మనము గ్రానైట్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకేనా. అండ్ అలాగే ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూసుకోండి మీరు ఇక్కడ. అండ్ అలాగే ఇటువైపు ఉన్న సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే మనకి 1 feet వరకు అయితే సెట్ బ్యాక్ అయితే యూజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇంటి ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ అంటే ఇది. అండ్ అలాగే ఇటువైపు ఉన్న సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే మనకి 9 inches వరకు అయితే సెట్ బ్యాక్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఇటువైపు ఉన్న కార్ పార్కింగ్ ప్లేస్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా అంటే చాలా స్పేసెస్గా అయితే ఉంటుంది అనమాట కార్ పార్కింగ్ ఏరియా వచ్చేసరికి అయితే మనకి. అండ్ అలాగే ఇంటి ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి ఎలివేషన్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఈ విధంగా అయితే మనకి ఎలివేషన్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఇది వచ్చేసరికి అయితే మనకి సంపండి దాదాపుగా 4000 liters కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ అలాగే అటువైపు ఉన్న వచ్చేసి బోర్ అనమాట. ఓకేనా. ఇంటి గుమ్మం అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇంటి ఎలివేషన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇంటి లోపలికి అయితే ఎంటర్ అవుదాం. ఇది మొత్తం ఆల్ వస్తుందండి. ఓకేనా. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ డిజైను అండ్ అలాగే ఎలక్ట్రిషియన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకేనా. ఇటు మొత్తం మీకు ఇదంతా ఆల్ అండి. అండ్ అలాగే అటువైపు ఉన్నది అదంతా డైనింగ్ ఏరియా వస్తుంది. ఓకేనా. ఇది మొత్తం డైనింగ్ ఏరియా అండి. అండ్ అలాగే ఓపెన్ కిచెన్ అనమాట. చాలా అంటే చాలా స్పేసెస్గా అండ్ అలాగే చాలా బ్యూటిఫుల్గా అయితే హౌస్ అనేది ఉంటుందండి. 112 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి 3 BHK డూప్లెక్స్ విల్లా అనమాట. లొకేషన్ వచ్చేసరికి అయితే మనకి ECIL బండ్లగూడ అండి. ఇక్కడ కిచెన్కి సంబంధించిన టైల్స్ అయితే చాలా బాగా స్టిక్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇటువైపు ఇది వచ్చేసరికి అయితే మనకి వాష్ ఏరియా అనమాట. ఓకేనా. కిచెన్ పక్కన మనకి వాష్ ఏరియా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే కింద అయితే మనకి 1 bedroom ఉంటుందండి, గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఎలక్ట్రిషియన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. మనకి ఎలాంటి వర్క్ అయితే పెండింగ్ అయితే ఉండదండి. ఓన్లీ కలర్స్ అండ్ అలాగే శానిటరీ ఫిట్టింగ్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి అయితే గెస్ట్ రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఓకేనా. ప్రతి వాష్రూమ్లో కూడా మీకు వెస్ట్రన్ కమోడ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. లేదు మీకు ఇండియన్ కావాలన్నా కూడా ఇండియన్ కూడా పెట్టిస్తామండి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా. 112 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి 3 BHK డూప్లెక్స్ విల్లా అండి. నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి 3 BHK డూప్లెక్స్ విల్లా అనమాట. స్టెప్స్ కూడా మనము గ్రానైట్ అయితే యూజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. టోటల్గా చాలా బ్యూటిఫుల్గా చాలా మంచి లుక్లో అయితే హౌస్ అనేది ఉంటుందండి. ఎవరు మిస్ చేసుకోవద్దు. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నటువంటి హౌస్. అండ్ అలాగే మెయిన్ రోడ్ కూడా జస్ట్ ఒక 200 meter డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్ అనమాట ఇది. ఓకేనా. పైన వచ్చేసరికి అయితే మనకి ఈ విధంగా అయితే హౌస్ అనేది ఉంటుందండి. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇదంతా సిట్టింగ్ ఏరియా వస్తుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మీరు టీవీ యూనిట్ కూడా పెట్టుకోవచ్చండి. ఓకేనా. ఇటు టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. ఇటువైపు ఒక బెడ్రూమ్ ఇటువైపు ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోండి మీరు ఇక్కడ. 112 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి 3 BHK డూప్లెక్స్ విల్లా అనమాట. చాలా అంటే చాలా స్పేసెస్గా అండ్ అలాగే చాలా బ్యూటిఫుల్గా అయితే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. ఇది వచ్చేసరికి అయితే మాస్టర్ బెడ్రూమ్ అండి. అండ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. వెస్ట్రన్ కమోడ్స్ అయితే యూజ్ చేయడం అయితే పెట్టడం అయితే జరుగుతుందన్నమాట ఇక్కడ. ఓకేనా. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న నుంచి ఇదైతే మనకి సిట్టింగ్ ఏరియా అండి, బాల్కనీ అనమాట. ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి బాల్కనీ, నార్త్ వెస్ట్లో ఉన్నటువంటి బాల్కనీ అనమాట. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. 112 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి 3 BHK డూప్లెక్స్ వెళ్ళండి. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి మొత్తం సీసీ రోడ్ అయితే ఉంటుంది. మెయిన్ రోడ్ కూడా జస్ట్ ఒక 200 meter డిస్టెన్స్లో అయితే హౌస్ అనేది ఉంటుందన్నమాట. దమ్మాయి కూడా మున్సిపాలిటీ కింద అయితే హౌస్ అనేది వస్తుందండి. ఓకేనా. మెయిన్ రోడ్కి జస్ట్ 200 meter డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్. మీకు దీని మీద లోన్ కూడా వస్తుందండి. 80% వరకు అయితే లోన్ వస్తుంది. మిగిలిన 20% మీరు డౌన్ పేమెంట్ చేయాలి. ఓకేనా. ప్రతి హౌస్ ప్రాపర్టీ మీద 80% లోన్ వస్తుంది. మిగిలిన 20% మీరు డౌన్ పేమెంట్ చేయాలి. అంటే లోన్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తామండి. మీరు వీలైతే మీరు చేసుకుంటారంటే చేసుకోవచ్చు, లేదు లోన్ కూడా మనకే హ్యాండ్ ఓవర్ చేస్తామంటే మేమే మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేసేస్తామన్నమాట. ఓకేనా. ఇది వచ్చేసరికి అయితే ఇంకో బెడ్రూమ్ అండి. ఇక్కడ స్టోరేజ్ పర్పస్ కింద ప్లేస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇది వచ్చేసరికి అయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఇంకో మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అండి. రెండు కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్సే ఉంటాయి. రెండు రూమ్ సైజు కూడా ఒకటేలా ఉంటాయి అన్నమాట. మనకి ఎక్కడ తక్కువ అనేది ఉండదు.
ఓకేనా. చాలా అంటే చాలా బాగుంటుందండి. హౌస్ వచ్చేసరికి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్రైస్ వచ్చేసరికి అయితే 112 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి 3 BHK డూప్లెక్స్ విల్లా ప్రైస్ వచ్చేసరికి అయితే మనకి 79 lakhs అండి. ఓకేనా, ఎవరిని మిస్ చేసుకోవద్దు. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నటువంటి హౌస్, నెగోషియేట్ కూడా ఉంటుందండి. మీరు వచ్చి హౌస్ అనేది చూడండి, నచ్చిందంటే డెఫినెట్గా ఒక మంచి ప్రైస్కి అయితే చేసి ఇవ్వచ్చు. ఓకేనా, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. హౌస్ కూడా మీకు మెయిన్ రోడ్కి జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్, ఫుల్ LRS పేడ్ అండి. ఓకేనా, మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. డాక్యుమెంట్ పరంగా కూడా మీకు మొత్తం క్లియరెన్స్ ఉన్నటువంటి హౌస్ అనమాట ఇది. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలాగే మీరు వాట్సాప్లో ఆయన మెసేజ్ చేస్తే నేను లొకేషన్ అనేది పంపిస్తాను అనమాట. మీరు సైట్ అనేది విజిట్ చేయొచ్చు. అండ్ అలాగే హౌస్ కూడా మొత్తం చూడొచ్చు, ఇక్కడ ఉన్న లొకాలిటీ కూడా చూడొచ్చు. చూసుకొని మీకు అంతా పర్ఫెక్ట్గా ఉందంటే హౌస్ అనేది మాట్లాడచ్చు అండి. డెఫినెట్గా నెగోషియేట్ అయితే ఉంటుంది. మీరు వచ్చి చూడండి, నచ్చిందంటే ఒక బెస్ట్ ప్రైస్కి అయితే చేసిద్దాం. ఓకేనా, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.